సత్యదయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్యదయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. చిగరి గల యూబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగరి గల యూబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది చుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది చుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. వెండి బంగారు కన్న మిన్నైనది వెండి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయునట్టి అగ్ని బాణములను అపవాది వేయునట్టి అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. For our next song, we'll sing song number 203. Song number 203, నే యేసుని వెంబడింతును. నే యేసుని వెంబడింతునని నేడే గాని నిశ్చయించితిని. నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. నా ముందు సిలువ నా వెనుకలో కషల్ నది దారి. నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారే
For our next song, we'll sing song number 231. ఇది కోతకు సమయం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. Be silent, oh whisper is here. Be silent and listen, oh treasure each word. Tread softly, the Master is here. Tread softly, He builds us draw near. Shall we all rise? Praise God from whom all blessings flow. Praise Him, all creatures here below. Praise Him, heavenly host. Praise Father, Son, and Holy Ghost. Amen. We pause in Thy presence, dear Heavenly Father, because of Thy mercy and grace. If not You, our God, there is none. Lord, You have created us and carried us in Thy arms. We want to remain faithful and obedient unto Thee. On this Sabbath, may Thy presence be with each one of us as we worship Thee. Accept our worship and bless us abundantly, I pray in Jesus' name. Prashant. Good morning and happy Sabbath to you all. అందరికీ శుభోదయం మరియు విశ్రాంతి దిన శుభాకాంక్షలు. Greetings to you in the name of our Lord Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాకాంక్షలు I తెలియజేస్తున్నాను. welcome you all for this third day of revival meeting. ఈ మూడవ దిన ఉజ్జీవ కూటములకు మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. In a special way, I would like to welcome the Hyderabad Metro Section officers, Pastor K. Christopher sir, President sir, and Pastor M. Matthew sir, Secretary sir to Hastinapuram Church. ప్రత్యేక రీతిగా హైదరాబాద్ మెట్రో సెక్షన్ నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులైనటువంటి క్రిస్టఫర్ గారిని మరియు కార్యదర్శులైనటువంటి మాథ్యూ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. And specially I would like to welcome the newly baptized member Ms. Pujita and Mr. Daniel Nageshwar garu. అదేవిధంగా ప్రత్యేక రీతిగా నూతనముగా బాప్తిసము పొందినటువంటి డానియల్ నాగేశ్వరరావు గారిని సహోదరి పూజితని మన సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. And also I'd like to welcome the
my friends who have come from Nampalli to attend our church, we welcome you to Hastinapuram Church. నాంపల్లి నుంచి ఈరోజు మనతో ఆరాధనలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి నా స్నేహితులకు కూడా నేను ప్రత్యేక రీతిగా వారికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. I believe and pray that today the message will be a blessing for you all. నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఈరోజు మనకు అందబోయేటటువంటి దేవుని యొక్క సందేశం మనందరికీ ఎంతో మెండైనటువంటి ఆశీర్వాదకరముగా ఉండబోతుందని. Good morning, all of you, and a very happy Sabbath. On this Holy Communion Day, the servant of the Lord had chosen from the book of Isaiah, 4th chapter, 3 to 5 verses. And he who is self in Zion and remains in Jerusalem will be called holy. Everyone who has been recorded for life in Jerusalem, when the Lord shall have washed away the filth of the daughters of Zion and cleansed the blood stains of Jerusalem from its midst by the spirit of judgment and by a spirit of burning. Then the Lord will create over the whole site of Mount Zion and over her assemblies a cloud by day and smoke and the shining of a flaming fire by the night. For over all the glory there will be a canopy. యెషయా 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందామండి. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలను, దహించు ఆత్మ వలను ప్రభువు సియోను కుమారులైకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము ఎందును దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘస్తంభముల మీదను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. May God bless the portion which has been read. In the continuation, let's all stand and sing hymn number 43 from our Telugu church hymnals. Shall we all stand? We'll sing first and last stanzas. Song number 43. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే కుదము. సర్వగుణామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మగును దగు స్తుతి మహిమలు కలుగక. ఆదినిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములలోను ఆమేన్. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. Hear our prayer, O Lord. Hear our prayer, O Lord. Incline
Holy and righteous Father in heaven, our Lord, our God, our Savior, Redeemer and Sustainer, the Creator of the universe and the galaxy, be humble in front of you on this blessed Sabbath day. We are in the sanctuary to sing songs unto you, to worship you, to praise you, to adore you, and to pay our tithes and offerings, and to praise you in the church. We thank you for this blessed opportunity to take part in this holy sanctuary on this blessed day. We invoke thy presence, thy Holy Spirit, thy blessings to be upon each one of us. And we want you to cleanse us and sanctify us, and we want to dedicate our life to you. This morning we are praying for our beloved speaker, Pastor K. Christopher, the president of the Metro section, and you have chosen him to be the speaker, to be your mouthpiece today. We want to pray for him and pray that your blessings will be upon him and your power will be upon him as he speaks. Help us to listen to the message carefully and retain it in our heart and follow according to it, O Lord. I humbly pray for all the members of the church that we have here. You know their needs and necessaries. You know their problems. And if there anyone is amongst us are sick, touch them and heal them and bring them out of the trouble that they face. I humbly pray for all the members of the church in a special way. Bless each one of them. I sincerely want to pray for our beloved Mr. Daniel and Sister Pujita. They have accepted you as their Savior and have been baptized unto thee, and pray that you will bless them, be with them, care for them. May they live a life that is acceptable to you. May they dedicate their life to you, Lord. Bless them abundantly. And as we are going to move forward in this divine hour, we request thy presence to descend upon us and bless us with the Sabbath blessings. Bless us with peace and joy and happiness, and take care of us. And as we move forward, if we have any temptations, bless us with the resistance power, the Holy Spirit, that we can overcome the devil that is on our way. Bless us throughout this day. In the name of Jesus I pray. Amen. 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 మలాకి 3వ అధ్యాయం నా మందిరములో నిధిలోకి నా మందిరపు నిధిలోనికి నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించి. ఇక్కడ దేవుడు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని అంటే, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దానిని చేసి మీరు నన్ను శోధించుడి. శోధించిన యెడల, ఒకవేళ మనం ఆయన్ని దేవుణ్ణి శోధించాలి. ఏమని? ఎట్లా? నేను తెచ్చాను, నువ్వు నాకు ఇవ్వలేదు. ఇక్కడ ఒక మాట వాడారు. ఏమనంటే, శోధించిన యెడల
మనం శోధించాల. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు శోధించిన వల్ల, శోధించకపోతే రాదు. ఇవ్వండి, శోధించండి, ఇవ్వండి, ఛాలెంజ్ చేయండి. దేవుడి దగ్గర ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు మనకి దేవునికి మన యొక్క కానుకల ద్వారా, మన యొక్క దశంభాగముల ద్వారా ఆరాధించుకుంటకు సమయం అనుగ్రహించబడింది. పరిచారకులు వచ్చి కానుకలు తీసుకుంటారు. ఈ సమయంలో బిందువెన్ గ్రూప్ వచ్చి ప్రత్యేక పాట పాడతారు. గణభవదుపకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుతా. గణభవదుపకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుదా. ఎనరగనాపై నను క్రోసముదగా ఎనరగనాపై నను క్రోసముదగా నును పవిక్రైస్తవ జన విహిత. నును పవిక్రైస్తవ జన విహిత. గణభవదుపకృతులను మాటికి నే వినుతింతును దేవని జసుదా. దూరనిగానా దోషములేంచకు సారికు నాశ్రిత జన వరదా. దూరనిగానా దోషములేంచకు సారికు నాశ్రిత జన వరదా. పారముద్రపిన పాతకు నగునే పారముద్రపిన పాతకు నగునే నారడి వడని కది బిరుదా. నారడి వడని కది బిరుదా. గణభవ
Shall we all rise? There shall be showers of blessing. This is the promise of. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy of frown as a fallen, but for the showers we plead. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, మరొక విశ్రాంతి దినముందు మేమందరం కూడా మీ యొక్క సన్నిధిలో సమావేశమై మా యొక్క కానుకల ద్వారా, మా యొక్క దశమ భాగములు, ఇతర కానుకల ద్వారా మేము మిమ్మల్ని ఆరాధించుకొనుటకై మాకిచ్చిన ఈ అవకాశములకై వందనం చెల్లిస్తున్నాము. దేవా, మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి తీసుకొని రాబడినటువంటి ఈ యొక్క కానుకలను మీరు దీవించండి, అనేక రెట్లు అభివృద్ధి చేయమని వేడుకొస్తున్నాము. ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకొస్తున్నాము. దశమ భాగములు, ఇతర కానుకలు ఇచ్చినటువంటి వారికి మీరు మీ యొక్క పరిశుద్ధ వాక్యములు ప్రకటించిన విధముగా వారికి అనేక రెట్లు దయచేయమని వేడుకొస్తున్నాము. దేవా, ఈ యొక్క కానుకలను మీ యొక్క సేవలో ఘనముగా ఉపయోగించుకొని అనేక మంది రక్షణ పొందే భాగ్యం దయచేయమని వేడుకొస్తున్నాము. దేవా, ఈ యొక్క మేము మా యొక్క ధనము మాత్రమే కాక మా యొక్క హృదయములను, మా యొక్క శరీరములను సమస్తమును నీ కొరకు ఉపయోగించుకొని మీ యొక్క సేవలో ఘనముగా ఉపయోగించబడు బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని వాడుకొనమని వేడుకొస్తున్నాము. మేము ఎల్లప్పుడూ కూడా సత్యమందు స్థిరంగా ఉండి మీరు మహిమతో వచ్చినప్పుడు మీ యొక్క రాజ్యంలో చేరి ఎల్లకాలం మీతో ఉండే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున పేరిట వేడుకొస్తున్నాము. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేక పాట చర్చ్ కాయర్ వారు వచ్చి ప్రత్యేక పాట పాడతారు. సాక్షిగా నన్ను నిలుపు
రుదిరం ఘనుడా సిల్వాధరుడా అమూల్యం నీదు రుదిరం నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే సర్వం యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం Once again, happy Sabbath you all. మరి ఒకసారి మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. I'm so happy to introduce the speaker of this hour. ఈరోజు వాక్య పరిచయం చేసే వారిని మీకు పరిచయం చేయడము నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. I don't want to speak much word, but I want to let you know who is he. అయితే ఆయన గురించి ఎక్కువగా నేను మాట్లాడాలని అనుకోవడం లేదు, కానీ ఆయనను మీకు పరిచయం చేస్తాను. He has given training to number of pastors in both Andhra and Telangana. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరు రాష్ట్రాలలో ఆయన ఎందరో యవన పాస్టర్లకు తర్ఫీదునిచ్చి ఉన్నాడు. And he is a good pastor who can preach message without opening Bible with the knowledge that God has given. అయితే ఆయన గొప్ప కాపరై ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథమును తెరవకుండా బోధింపగలడు. He has worked in several capacities as a department director in sections. ఆయన సెక్షన్లో ఎన్నో పదవులలో ఆయన పనిచేసి ఉన్నారు. At present, now he is working as a president of Hyderabad Metro section. ప్రస్తుతము వారు హైదరాబాద్ మెట్రో సెక్షన్లో అధ్యక్షుల పదవిలో వారు పనిచేస్తూ ఉన్నారు. We are so happy to have you, sir, in Hastinapuram Church. మీరు మాతో ఉండటము మాకెంతో సంతోషంగా ఉన్నదండి. Now I give this time to Pastor K. Christopher, sir. పాస్టర్ గారికి ఈ యొక్క సమయాన్ని ఇప్పుడు అప్పచెప్తూ ఉన్నాము. Good morning and happy Sabbath to all the waiting congregation. వేచి ఉన్నటువంటి సంఘానికి శుభోదయము మరియు విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Unless the Lord blesses us, we will not be maybe gathered here. దేవుడు మనలను దీవింపనంత వరకు మనము ఈ చోట ఉండలేము. The credit goes to Heavenly Father who always keeps his eyes upon his people. ఈ గొప్పతనం అంతా పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నేను ఇస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ ఆయన దృష్టి ఆయన ప్రజలపైన ఉన్నది. Whenever I come to this place, I feel coming back home. అయితే ఈ యొక్క సంఘాన్ని నేను ఎప్పుడు దర్శించినప్పటికీ నా యొక్క గృహాన్ని దర్శించినటువంటి భావన నాకు కలుగుతూ ఉంటుంది. The way you all gathered as one family, it really makes me to see happy. మీ అందరూ ఒక కుటుంబముగా ఇక్కడ కూడుకొని ఉంటే చూచి నాకు నిజంగా ఎంతో సంతోషము కలుగుతూ ఉంటుంది. Your contributions, your support to the church and your oneness in thought of evangelism, all these things really reminds me to praise God. సంఘంలో మీ యొక్క తలంపులను మీ యొక్క తలాంతులను ఉపయోగించే విధానము, మీరు సంఘంలో గడిపేటటువంటి సమయము, మీ యొక్క ఐకమత్యము, ఇదంతా కూడా నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. And you are lucky to have a good pastor to serve the church. ఈ యొక్క సంఘాన్ని నడిపించుటకు మంచి కాపరి ఉన్నందుకు మీరందరూ అదృష్టవంతులని నేను భావిస్తూ ఉన్నాను. With talents and enthusiasm for ministry, of thirst for the souls, and we appreciate his hard work in the church. అయితే దేవుని వైపు ఆత్మలను నడిపించాలనే ఆయన యొక్క తలంపులు, ఆయన కలిగినటువంటి తలాంతులు, ప్రతిభను బట్టి
దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. I also make a mention of Pastor Matthew for his ministry for last 2 days and part of the revival meetings which was assigned by the church elders. అయితే ఈ యొక్క సంఘములో ఉజ్జీవ కూటములు జరిపించాలని పెద్దలు నిర్ణయించినప్పుడు గత 2 రోజులుగా ఈ యొక్క ఉజ్జీవ కూటములో ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ప్రత్యేక రీతిగా పాస్టర్ మాథ్యూ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I want to appreciate his support and help to me. అయితే నాకు అందజేస్తున్నటువంటి ఆయన సహాయమును బట్టి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 2 days he traveled from Nampally to here driving alone. 2 దినములుగా ఆయన ఒంటరిగా ఆయన ప్రయాణం చేస్తూ నాంపల్లి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. We have to appreciate his work in the section because of his dareness to drive alone in the city. అయితే సెక్షన్లో ఆయన పనిచేస్తున్న విధానాన్ని బట్టి ఒంటరిగా వాహనమును ఆయన నడుపుతున్న విధానమును బట్టి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. We always appreciate one another and we uphold one another for in the ministry, in the vineyard of the Lord, because our Father is one, a creator God. దేవుని యొక్క ద్రాక్షవల్లిలో ఆయన యొక్క పరిచర్యలో ఒకరికి ఒకరు ప్రోత్సాహం అందించుకుంటూ ఒకరిని గురించి ఒకరము ప్రార్థన చేస్తూ ఉంటాము. When the apostles were together in one accord, God performed miracles. అయితే అపోస్తలులందరూ ఒక్క దాటిపై నిలబడినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యములు జరిగించి ఉన్నాడు. Many times we were unable to see any miracle because of lacking of oneness in the mission or in the church. చాలా సార్లు మనము మన యొక్క జీవితంలో సంఘములో అద్భుత కార్యములను మనము చూడలేకపోతూ ఉంటాము. దానికి కారణము మనందరము ఐకమత్యముగా లేకపోవడము. Nothing problem with the Lord, but a problem with the people. దేవునితో ఎటువంటి సమస్య లేదు, కానీ జనాంగమును బట్టి సమస్య ఉన్నది. He always wanted to show his power among his people. ఆయన ఎప్పుడు తన ప్రజల పట్ల ఆయన యొక్క శక్తిని ఆయన చూపెట్టాలని తలంచి ఉండేవాడు. The Lord is willing to perform wonders and miracles among for his people. ఆయన యొక్క జనాంగము మధ్యన అద్భుత కార్యములను మంచి కార్యములను జరిగించుటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. Only thing that we need to face them with faithfulness and willingness. ఒకటే ఏమై ఉన్నదంటే మనందరము విశ్వాసముతో మనము ఆయన చిత్తానుసారముగా వాటిని చూడవలసి ఉన్నది. We are living in the last days. మనము అంతిమ దినములలో జీవిస్తూ ఉన్నాము. The days are very few. దినములు చాలా కొద్దిగా ఉన్నవి and dangerous. ఎంతో ప్రమాదకరమై ఉన్నవి. And people could able to experience the dangers in the last days. అయితే ఎందరో ప్రజలు ఈ అంతిమ దినములలో ప్రమాదములను వారు అనుభవం పొందుతూ ఉన్నారు. Many for last 1.5 year 2 years we could able to face much problems in every family, in everywhere in the entire world. గత 2 సంవత్సరాలుగా ప్రపంచం అంతటా అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా ఎన్నో ప్రమాదములను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. The dangerous days are ahead. అయితే మనకు ముందు ఇంకా ప్రమాదకరమైనటువంటి దినములు వేచి ఉన్నాయి. But when we worship the Lord, when we seek his blessings, he is always happy to help and bless. అయితే దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదముల కొరకు మనం వేచి ఉన్నప్పుడు ఆయన మనలను కాపాడుటకు ఎల్లవేళలా సిద్ధముగా ఉంటాడు. God did not leave his people as orphans. దేవుడు ఆయన జనాంగమును ఆయన ప్రజలను అనాథలుగా విడిచిపెట్టలేదు. He always is willing to stand next to them. అయితే ఎప్పుడు వారి పక్కన దృఢముగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. He always keeps his eyes and his hands holding them, carrying them all the way from safety to safety. అయితే దేవుడు తన యొక్క ప్రజలపైన ఆయన దృష్టిని ఉంచి ఆయన హస్తములలో మనలను భద్రత నుంచి భద్రతకు మోసుకొని వెళ్తూ ఉన్నాడు. And I want to appreciate the 2 people who are baptized this morning, Daniel and Pujita. అదే విధంగా ఈ ఉదయకాల సమయంలో బాప్తిజము పొందినటువంటి 2 సహోదరుడు డానియల్ నాగేశ్వరరావు గారు, సహోదరి పూజితను నేను అభినందిస్తూ ఉన్నాను. And the days when we live in the last days and the church should bring new people to God's presence. అయితే అంతిమ దినములలో సంఘము అంటే మీరు ఎందరినో సంఘం యొద్దకు నడిపించాలి. There are many people may be fed up with the worship system. అయితే ఎందరో ప్రజలు వారి సంఘములో జరిగినటువంటి ఆరాధన కార్యక్రమమును విధానమును బట్టి వారు విసుగు చెంది ఉండవచ్చు. And sometimes when I hear some of the people saying we are fed up worshiping all the time, all these days, and we are not happy about the pastor or sometimes about somebody in the church or maybe somebody, they try to point out something to escape
from God's presence. దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించుకొనడానికి ఎందరో మీ యొక్క ఆరాధన విధానము నాకు నచ్చలేదు, సంఘ కాపరి నచ్చలేదని వారు విసుగు చెంది వేలెత్తి ఏదో దానిని చూపిస్తూ ఉంటారు. And the people who are supposed to sit in the presence of the Lord are trying to escape many times. అయితే దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవలసినటువంటి ప్రజలు వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. And even they say they have their own prejudice and demands, and we cannot take care of all those things. అయితే వారికి ఉన్నటువంటి అవసరతలు భయములు వారు నెరవేర్చినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి అని వారు చెప్తూ ఉంటారు. And they are supposed to worship God with faithfulness and earnestness. అయితే వారు దేవుని పట్ల విశ్వాసముతో నిజాయితీగా వారు దేవుని ఆరాధించవలసి ఉన్నది. Walk into the sanctuary, sit in his presence, worship him. The Lord will open the heavens and pour blessings upon such people. ఆయన యొక్క సన్నిధికి నడిచిబట్టి ఆయన మందిరములో మీరు ఆరాధన చేసినట్లయితే ఆయన పరలోకములో ఆకాశమును విప్పి ఆయన దీవెనలతో కుమ్మరిస్తాడు. And for many days we were struggling in life to have a normal life. అయితే ఎన్నో రోజులుగా సాధారణమైనటువంటి జీవితమును తిరిగి చేరుకోవడానికి ఎంతగానో మనము బాధపడుతూ ఉన్నాము. We were separated, maintaining distance and isolating ourselves in our homes, and we are away from the society and so many other things. The regular things are not in normal. అయితే సమాజము నుంచి మనము దూరముగా ఉండి కుటుంబములలో ఒకరి నుంచి ఒకరము దూరమును పాటిస్తూ మన యొక్క జీవితము అసాధారణమైనదిగా మారిపోయి ఉన్నది. The things that went wrong has made everyone to be very frightened in life. అయితే తప్పు జరగడం కొన్ని సంఘటనల వల్ల ఎందరో జీవితాలలో ప్రమాదములు తప్పులు జరుగుతూ ఉన్నాయి. But we have a living Father who always keeps his presence with us. అయితే మనకు సజీవుడైనటువంటి తండ్రి ఆయన యొక్క సన్నిధిని ఎల్లవేళలా మనతో కూడా ఉంచుతూ ఉన్నాడు. He has given us a day, a holy day, so that he will be among us. ఆయన మనందరికీ ఒక పరిశుద్ధ దినమును ఇచ్చి ఉన్నాడు. దానిని బట్టి ఆయన మనతో గడుపుతూ ఉన్నాడు. The entire heaven comes to the earth is only on the Sabbath. కేవలము విశ్రాంతి దినము నాడున మాత్రమే సమస్త పరలోకము ఈ యొక్క భూగ్రహంపైకి వస్తూ ఉన్నది. The entire heaven is open for each one of us, so that we all will enjoy even the earthly blessings and even more the heavenly blessings. అయితే మనందరి కొరకు పరలోక రాజ్యము తెరవబడి ఈ లోకమునకు సంబంధించినటువంటి మరియు పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి ఆశీర్వాదములను మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. The Sabbath is a day of training, so that we will exercise ourselves to how to sit in heaven. అయితే మనకు వచ్చేటటువంటి ప్రతి విశ్రాంతి దినము తర్ఫీదు చేసుకునేటటువంటి సమయము. ఇక్కడ తీసుకున్నటువంటి తర్ఫీదును మనం పరలోక రాజ్యములో ఉపయోగించబోతూ ఉన్నాము. Because in future when God comes, when Christ comes second time, he is going to take his people back home, where he will be also we will be. ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు తిరిగి వచ్చి మనలను తీసుకుపోయి ఆయన ఎక్కడైతే ఉండబోతూ ఉన్నాడో మనలను అక్కడ ఉంచబోతూ ఉన్నాడు. To care in that kind of holy city, we need to have a preparation for ourselves. అటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణములో మనము జీవించుట కొరకు మనలను మనము ముందుగానే తర్ఫీదు చేసుకునవలసిన అవసరం ఉన్నది. For some generations may not be sufficient to have such kind of training. కొందరికి ఎన్నో తరముల సమయము ఉన్నప్పటికీ ఆ యొక్క తర్ఫీదుకు కావాల్సినటువంటి సమయము వారికి సరిపోదు. The entire life may not be enough for them to practice the spiritual activity of the church. అయితే సంఘంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో తర్ఫీదు పొందుటకు బహుశా ఒకరికి వారి జీవిత కాలము కూడా సరిపోకపోవచ్చు. When the pastor asked me, sir, what kind of topic you would like to have for this revival meeting of 3 days? అయితే మీ యొక్క సంఘ కాపరి నన్ను ఏ అంశము పైన ఈ 3 దినముల ఉజ్జీవ కూటములలో మీరు బోధించుచూ ఉన్నారని నన్ను అడిగినప్పుడు, when people come to Jesus Christ, he used to directly say that what they lack in their life. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకు
ప్రజలు వెళ్ళినప్పుడు వారి జీవితంలో ఏదైతే కొదువ ఉన్నదో దానిని గూర్చి యేసుక్రీస్తు వారు ప్రసంగించేవారు. Of course, I don't have that power to exercise and say that you lack this. అయితే మీకు ఇది కొదువై ఉన్నది అని తెలియజేసినటువంటి శక్తి నాలో లేదు. But one need of the church is very essential for everybody in this world. కానీ ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కొదువ ఉన్నది. The essentiality of every Christian is to have a spiritual growth. అయితే ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండవలసినటువంటి అవసరము ఆధ్యాత్మిక అభివృద్ధి. More spiritually strong is essential for every person. ప్రతి ఒక్క వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా బలపడడం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయము. So immediately my mind had the thought of spiritual growth. అయితే వెంటనే నా యొక్క మనస్సులో ఆధ్యాత్మిక అభివృద్ధి అనే అంశము మెదలి ఉన్నది. Whenever we have a function to celebrate, we think of the food first thing. అయితే ఏదైనా కార్యక్రమంలో మనందరము సంబరము వేడుక చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆహారం కొరకు ఆలోచన చేస్తాము. When we plan a food, a menu properly, then the program will be successful. అయితే సరైనటువంటి ఆహారములను మనము పట్టికను తయారు చేసినప్పుడు మిగతా కార్యక్రమం అంతా సజావుగా సాగిపోతుందని మనం తలస్తూ ఉంటాము. When last time when I went to attend a marriage in my friend's family, he told me, Pastor, we are preparing almost 20 to 25 items for one menu, one meal. అయితే కొంతకాలం క్రితము నా స్నేహితుని యొక్క కుటుంబంలో ఒక వివాహంకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయన నాతో చెప్పినటువంటి మాటలు, మేము 20 నుంచి 25 రకాల భోజనములను సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ఉన్నాడు. Maybe when I heard it was really there is water in my mouth, but for some they say, only 25. అయితే ఆ భోజనముల గురించి విన్నప్పుడు నాకు కూడా తినాలని ఆశ కలిగి ఉన్నది. మరికొందరు మీరు 25 రకమైనటువంటి భోజనాలు మాత్రమే పెడుతూ ఉన్నారని ప్రశ్నించవచ్చు. There may be the next person may be thinking, this marriage only 25, but if there is any occasion I'll arrange 35. అయితే కొందరు నీవు 25 రకాల భోజనాలు పెడుతూ ఉన్నావు, బహుశా నా కుటుంబంలో మేమైనా సంబరం చేసుకున్నప్పుడు 35 రకాల భోజనాలు మేము పెడతాము. So that is, people are always, they have nice plans to have a physical food for any occasion. అయితే ఏదైనా వేడుకను జరుపుకోవాలని తలంచినప్పుడు ప్రజలు ఈ యొక్క శారీరకమైనటువంటి ఆహారం దగ్గర మంచి ఆహారమును వారు సమకూర్చుకోవాలని తలంచుతూ ఉంటారు. But every week we celebrate a spiritual festival, that is the Sabbath. అయితే ప్రతి వారము మనందరం ఒక ఆధ్యాత్మిక వేడుకను జరుపుకుంటూ ఉంటాము, అదే విశ్రాంతి దినము. And on this day we need to care for our spiritual needs. అయితే ఈ యొక్క రోజున మనందరికీ మన యొక్క ఆధ్యాత్మిక అవసరముల కొరకు మనము తలంపులు చేయాలి. When Adam and Eve, when they were newly married in the Garden of Eden, and after spending some time in the garden, they were promised a child. అయితే ఆదాము మరియు అవ్వ ఆరంభంలో నూతనముగా వారి వివాహము చేసుకున్న తర్వాత దేవుడు వారికి ఒక శిశువును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. They waited for him. ఆ యొక్క శిశువు కొరకు వారు వేచి ఉన్నారు. The promise was that there will be a redeemer for them in their family. అయితే వారి యొక్క కుటుంబంలో ఒక విమోచకుడు జన్మిస్తాడనే వాగ్దానమును వారు పొందుకొని ఉన్నారు. Any good news that comes to us, it will makes us to wait for it all the time. మనకేదైనా సువార్తను మనము వినినప్పుడు అది నెరవేరుట కొరకు మనందరము వేచి చూస్తాము. Adam and Eve, they waited and they got the first child. అయితే ఆదాము మరియు అవ్వ వారు వేచి ఉన్నారు. ఆ తర్వాత వారి కుటుంబంలో మొదటి శిశువు జన్మించాడు. But he was not the redeemer. కానీ ఆ శిశువు విమోచకుడు కాదు. And the promise was made and they waited and waited and waited and they got son, but he was not the redeemer. వారికి వాగ్దానము చేయబడి ఉన్నది, వారు వేచి ఉన్నారు. ఎంతో కాలం వేచిన తర్వాత శిశువు జన్మించాడు, కానీ ఆ శిశువు వారి యొక్క రక్షకుడు విమోచకుడు కాదు. The waiting in life always brings sometimes pain and sometimes will be disturbed. అయితే కొన్నిసార్లు మనము దేని కొరకైనా వేచి ఉండి ఎక్కువ సమయం వేచి ఉన్నప్పుడు అది మనకు చేదు అనుభవాన్ని మనకు చేదు అనుభవం మనకు కలిగిస్తుంది. But if we are prepared to wait, then that brings strength in our life. మన యొక్క జీవితంలో ఇంకా మనము వేచి ఉండాలని సిద్ధపడినప్పుడు అది
మనకు శక్తిని కలుగజేస్తుంది. To wait for the Redeemer, Jesus Christ, who is going to come very soon, and it needs strength for us to wait happily. యేసుక్రీస్తు వారు మన యొక్క రక్షకుడు తిరిగి రానై ఉన్నాడని మనము వేచి ఉన్నప్పుడు అది మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. When people were caught in a false worship system at the time of Daniel, దానియేలు జీవిస్తున్నటువంటి కాలంలో తప్పుడు ఆరాధన కార్యక్రమంలో ప్రజలు పాల్గొంటూ ఉన్నప్పుడు, and the king was encouraging everyone to have a false system of worship. అక్కడ ఉన్నటువంటి వారి రాజు ఈ యొక్క తప్పుడు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు, But every age and every period and every year and every time, there are God's chosen people. అయితే ప్రతి దశాబ్దములో, ప్రతి సంవత్సరములో, ప్రతి తరములో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. Though the entire world falls on the other side, but there are God's people who are taken care at every junction. అయితే ఈ యొక్క ప్రపంచమంతా ఒక వైపున పడిపోయినప్పటికీ దేవుడు ఆయన యొక్క ప్రజలను మరొక వైపున ఆయన కాచి కాపాడుతూ ఉంటాడు. From the beginning, from the foundation of the world till now, even to the future, God sets his family on this earth under his wings. ఈ యొక్క లోకానికి పునాది వేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు రానున్నటువంటి భవిష్యత్తులో దేవుడు ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకొని వారిని ఆయన రెక్కల కింద ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. When the king was forcing a false system of worship, there are people who could stand firm and say that we are the chosen generation, the remnant of the Lord. అయితే ఆ యొక్క రాజు ఆ తప్పుడు ఆరాధన విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు దానికి ఎదురుగా నిలబడి మీరు చేస్తున్నది తప్పు అని దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆ కాలంలో ఉన్నారు. The entire kingdom thought that they are spiritually strong, but the spirit they possessed was a wrong spirit. అయితే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా మేము ఆధ్యాత్మికంగా మేము దృఢముగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్న సమయంలో వారందరూ తప్పుగా ప్రేరేపించబడుతూ ఉన్నారు. Even now many times people feel that we are spiritually strong, but what kind of spirit you are possessed, we don't know. అయితే మనందరము కూడా ఆధ్యాత్మికంగా దృఢముగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ మనలో ఎటువంటి రకమైనటువంటి ఆధ్యాత్మికత ఉన్నదో మనకు తెలియదు. A worldly false spirit or the heavenly truth that is prevailed in a Christian. అయితే ఈ లోకానుసారమైనటువంటి తప్పుడు ఆధ్యాత్మికతన లేదంటే పరలోక సంబంధమైనటువంటి సత్యమైనటువంటి దేవుని యొక్క ఆధ్యాత్మికత మనలో ఉన్నదా? As we all know that both are comfortable in this world. మనందరికీ తెలుసు ఆ యొక్క తప్పు మరియు తప్పుడు ఆధ్యాత్మికత, నిజమైనటువంటి ఆధ్యాత్మికత రెండు కూడా మనము ఎన్నుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. When the Lord holds the balance and see his family, then only we know that on which side we are. అయితే దేవుడు త్రాసును పట్టుకొని ఆయన కులమానము వేసినప్పుడే ఎవరు ఎటువైపున ఉన్నారో తెలుస్తుంది. The friends of Daniel were in the furnace. అయితే దానియేలు యొక్క స్నేహితులు ఆ అగ్ని గుండములో ఉన్నారు. They were guarded by God himself. దేవుడు ఆయనే స్వయంగా వారిని కాపాడుతూ ఉన్నాడు. They were the remnant of that day. ఆ కాలములో వారు శేషించబడినటువంటి వారు. They were the chosen generation. వారు దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగము. They were called people. వారు దేవుడి ద్వారా పిలువబడినటువంటి జనాంగము. They were the people of the book. అయితే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రజలు వారై ఉన్నారు. And they were the Christians. వారు నిజమైనటువంటి క్రైస్తవులు. Very few, just 3. చాలా తక్కువ మంది, కేవలం 3. They were tested. వారు పరీక్షింపబడి ఉన్నారు. That was the day in their life to have the baptism of fire. అయితే వారి యొక్క జీవితంలో అగ్ని ద్వారా బాప్తిసము పొందవలసినటువంటి సమయం అది. That was the day that proved to be they are only the people who represents the heavenly nature in this sinful world. అయితే ఈ యొక్క పాపపు లోకములో పరలోకపు స్వభావాన్ని ప్రతిబింబించేటటువంటి ప్రజలు వారై ఉన్నారు. They said one word. I always remember that word. వారు ఒక్క మాటను పలికి ఉన్నారు, అది నాకు ఎల్లవేళలా జ్ఞాపకం ఉంటుంది. The king and all the priests, they caught them and said that you are going to die in the fire. Please convince, please say
that you are the God, you worship the God who was set by the king himself. అయితే అక్కడ ఉన్నటువంటి యాజకులు మరియు ఎందరో కూడా ఈ యొక్క మేము ఆరాధించేటటువంటి దేవుణ్ణి మీరు కూడా ఆరాధిస్తామని మీ నోటి ద్వారా పలకండి అని వారు హెచ్చరించినప్పుడు You know what they said? వారు ఏం చెప్పినారో తెలుసా? We know that the Lord whom we worship is a living God and he will save us. మనందరికీ తెలుసు, దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. Do you know the God whom you worship today? ఈ రోజున నీవు ఆరాధించినటువంటి దేవుడు ఎవరై ఉన్నారో ఆయన గూర్చి మీకు తెలుసా? Can you estimate the power of the God whom you worship today? మీరు ఆరాధించేటువంటి దేవుని యొక్క శక్తిని మీరు ఈ రోజు అంచనా వేయగలరా? A creator God who is powerful. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. A God is almighty. ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు. A God can bring you from mud even to life. ఆయన మట్టి నుంచి మిమ్ములను జీవముగా మార్చగల దేవుడు. These captives, 3 Hebrew friends, you know what they said? We know our God will save us, but even if he don't save us, we don't care, but we will not worship the false God. ఆ ముగ్గురు హెబ్రీయులు స్నేహితులు ఏమన్నారో తెలుసా? మా దేవుడు మమ్మలను తప్పక రక్షిస్తాడని మాకు తెలుసు, రక్షించినప్పటికీ నీ యొక్క దేవుణ్ణి మేము ఆరాధించము. They were spiritually strong, my dear friends. నా ప్రియమైన స్నేహితులారా, వారు ఆధ్యాత్మికంగా బలపడి ఉన్నారు. They were filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో వారు నింపబడి ఉన్నారు. The heavenly angels were around them. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి. They were matured Christians. వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి క్రైస్తవులు. They were very faithful family of God. దేవుని యొక్క విశ్వాసమైనటువంటి కుటుంబ సభ్యులై ఉన్నారు. Even in our days, God is waiting for such spiritually matured people. ఈ కాలంలో కూడా, మన కాలంలో కూడా దేవుడు అలాంటి అభివృద్ధి చెందినటువంటి క్రైస్తవులు ఉన్నారా అని వేచి చూస్తూ ఉన్నాడు. Are there anybody just like the people who stood at the time of Daniel between life and death? జీవమునకు మరణమునకు దానియేలు కాలంలో నిలబడి ఉన్నటువంటి వారి వలె మీలో ఎవరైనా ఉన్నారా? When a small disturbance occurs in our life, we will say, this God is not a true God. అయితే మన యొక్క జీవితంలో ఏదైనా చిన్న జరగరాని సంఘటన ఏదైనా జరిగినట్లయితే ఈ దేవుడు నా దేవుడు కాదు అని మనం అనుకుంటూ ఉంటాము. Maybe sometime one of our best friend or maybe a relative or maybe a friend or somebody who is close to us who lives in the same street may comes and says, hey, you have a trouble and your God is not the right God. You come with me, I'll take you a God where he will help you. అయితే మన స్నేహితుడు, మన బంధువు, మనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు ఈ ప్రమాదంలో ఉన్నావు, నీవు నా యొద్దకు రా, నీ యొక్క సమస్యను తీర్చినటువంటి దేవుని యొద్దకు నేను నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పినప్పుడు, that was the time, just like the 3 Hebrews who can say that, don't worry, even if that God don't save me, it's okay, but I will worship only that true God whom I am worshiping all these days. ఇటువంటి సమస్య దానియేలు యొక్క స్నేహితులకు వచ్చినప్పుడు, దేవుడు మమ్మల్ని రక్షించినప్పటికీ ఏ దేవుడైతే నిజమైనటువంటి దేవుడు, ఆ నిజమైన దేవుణ్ణే మేము ఆరాధిస్తామని వారు కరాఖండిగా చెప్పి ఉన్నారు. All my life I have faced so many problems, and that same God whom I worshipped was with me, walking with me, taking care of me. నా జీవిత కాలం అంతా కూడా నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను, ఎల్లవేళలా ఆయన నాతో ఉండి నడిపిస్తూ నన్ను ఆయన భద్రముగా కాచి కాపాడుతూ ఉన్నాడు. And I will worship the same God whether life or death, as Paul said that. జీవమైనను మరణమైనప్పటికీ ఆ దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, అసత్యమైన దేవుణ్ణి ఆరాధించను. Yes, they determined, they decided, they witnessed to the God that whom they worship is only the true God. అవును, వారు అదే విధంగా తలంచుకున్నారు, నిర్ణయించుకున్నారు, దానికోసమే వారు కట్టుబడి ఉన్నారు. The same situation comes even to our days. అయితే మన యొక్క దినములలో కూడా అటువంటి సందర్భాన్నే మనము ఎదుర్కొనబోతూ ఉన్నాము. This is the time of judgment. ఇది తీర్పు తీర్చబడేటటువంటి సమయము. Way back it has started, but still many of the people are not they are not worried about what is the really judgment is. అయితే తీర్పు అనేది
ఎప్పుడో ప్రారంభమై ఉన్నది, కానీ ఎందరో ప్రజలు ఇంకా ఆ తీర్పుని గూర్చి వారు ఎటువంటి కలత వారు చెందడం లేదు. According to advanced philosophy and the word of God and the spirit of prophecy, we believe that God has started the judgment in 1844. అయితే పరిశుద్ధ గ్రంథము ప్రకారము మరియు మన అడ్వెంటిస్టు సిద్ధాంతము ప్రకారము ఎప్పుడో 1844 సంవత్సరంలోనే మనందరికీ తీర్పు తీర్చే గడియ ప్రారంభమై ఉందని మనం తెలుసుకొని ఉన్నాము. According to Daniel 8:14 and 2300 days prophecy has come to an end long back in 1844. అయితే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారము 2300 సంవత్సరాల ప్రవచన సారము 1884 సంవత్సరంతో ముగిసి ఉన్నదని మనం తెలుసుకొని ఉన్నాము. The Bible is very clear by giving the clarity of the truth. అయితే సత్యముని గురించి పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టముగా మనకు కనబరుస్తూ ఉన్నది. And this morning we have read a passage from book of Isaiah chapter 4 and 3, 4, 5 verses. ఈ యొక్క ఉదయకాల సమయం యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనముల వేద పఠనం మనం విని ఉన్నాము. And in that you will find the same situation as you have faced at the time of Daniel. అయితే దానియేలు కాలంలో ఎటువంటి సందర్భాన్ని వారు ఎదుర్కొని ఉన్నారో అదే సందర్భం ఇక్కడ రాయబడి ఉన్నది. And it says, I am reading from verse 3. It will come about that he who is left in Zion and remains in Jerusalem will be called holy. సియోనులో శేషించిన వానికి యెరూషలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. Everyone who is recorded for life in Jerusalem will be called as holy. జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. The time is coming in this world also for each one of us, so that the Lord is going to change our name and tell that He is holy. అట్టి సమయము మనకు కూడా రాబోతూ ఉన్నది. దేవుడు మనందరి యొక్క పేర్లను మార్చి పరిశుద్ధుడు అనే పేరు పెట్టబో సమయము త్వరలో రానై ఉన్నది. When the three friends were there in the fire, they were really made, they are cleansed in life. అయితే ఆ యొక్క ముగ్గురు స్నేహితులు అగ్నిగుండంలో వారు అక్కడ ఉన్నప్పుడు వారు తిరిగి కడగబడి ఉన్నారు. When people saw the entire kingdom, the people saw that they appeared to be true and holy. అయితే ఆ రాజ్యం అంతా వారి కన్నులతో చూసి ఉన్నప్పుడు వారు పరిశుద్ధులుగా ఎంచబడి ఉన్నారు. This test is not only for the three captives, even for you and me in the last days. అయితే ఈ యొక్క పరీక్ష కేవలము ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు బందీలకు మాత్రమే కాదు కానీ మనందరికీ కూడా. We may be thinking that the time was past and they were put in the fire and they were saved, but now I don't get that kind of experience to put in the fire again. అయితే బహుశా వారి యొక్క కాలంలో వారిని అగ్నిగుండంలో పడవేసి ఉన్నారు, దేవుడు వారిని రక్షించి ఉన్నాడు. అటువంటి సందర్భము అగ్నిలో పడేటటువంటి సందర్భం మనకు రాకపోదు అని ఆలోచన చేస్తూ ఉంటాము. God's people to be cleansed, always to be tested in their life. అయితే దేవుని యొక్క ప్రజలు వారు పరిశుద్ధులుగా మార్పు చెందక మునుపు వారు ముందుగా పరీక్షను ఎదుర్కొంటారు. That kind of test may be COVID, or that kind of test may be a cyclone, or that kind of test may be a fire experience. It can be in any form, but we will be tested to be true. అయితే అట్టి పరీక్ష ఈ యొక్క కోవిడ్ వ్యాధి రగిలి ఉన్నది, అది కావచ్చు, ఇంకా ఏదైనా తుఫాను కావచ్చు, ఇంకా మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి ఏదైనా చెడు సంఘటన అయి ఉండవచ్చు. We are living in the last days and we will be tested in faith. మనము అంతిమ దినములలో జీవిస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాసమును కొరకు మనం పరీక్షింపబడతాము. We need to prepare strong as the captives, as the friends of Daniel, to be strong, to be tested in fire, in COVID, or any situation in life. దానియేలు యొక్క స్నేహితుల వలె మనము కూడా ఎంతో దృఢముగా సిద్ధపడి పరీక్షను ఎదుర్కొంటకు సిద్ధముగా ఉండాలి. Let's be strong in spirit. మనము ఆత్మలో దృఢముగా ఉందాము. Let God have any kind of test in life, but He will prove us to be faithful and loyal and holy. మన యొక్క జీవితంలో దేవుడు ఎటువంటి పరీక్ష అయినా దేవుడు పెట్టవచ్చు, కానీ మనము ఆ యొక్క పరీక్షను ఎదుర్కొని ఆయనకు విశ్వాసులుగా, మనము నిజాయితీగా పరిశుద్ధులుగా ఎంచబడదాము. And next verse I am reading, verse 5. When the Lord has washed away
the field of the daughters of Zion and purged the bloodshed of Jerusalem from her midst by the spirit of judgment and the spirit of burning. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్వషము కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు. The test is not after second coming. అయితే మనం ఎదుర్కొనేటువంటి పరీక్ష దేవుడు రెండవసారి వచ్చిన తరువాత జరగదు కానీ. The test is not in heaven. అయితే ఆ యొక్క పరీక్ష మనం పరలోకములో ఎదుర్కొనబోవటం లేదు కానీ. This is the time for the test to face by every Christian in life. క్రైస్తవులుగా పిలువబడే మనలో ప్రతి ఒక్కరము కూడా పరీక్ష ఎదుర్కొనే సమయము ఇప్పుడే మనకు వస్తూ ఉన్నది. Maybe some people they are disturbed in life and they may die without even facing a test, but still it is for the living who are going to face the test in life. అయితే కొంతమంది వారి యొక్క జీవితంలో దేవుని యొక్క పరీక్షను ఎదుర్కోకుండా మరణించవచ్చేమో కానీ ఇంకా సజీవులుగా ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క పరీక్షను తప్పనిసరిగా ఎదుర్కొనబోతూ ఉన్నాము. God is going to test his people and pronounce and say that they are holy. దేవుడు తన యొక్క ప్రజలను పరీక్షించి ఆయన ఈ యొక్క ప్రజలు పరిశుద్ధులని ఆయన అందరికీ తెలియజేయబోతూ ఉన్నాడు. He is going to cleanse his people, remove all the filthiness and sin from their life. ఆయన మన యొక్క పాపములను అతిక్రమములను ఆయన కడగబోతూ ఉన్నాడు. He is going to make us his holy righteous people. మనలను ఆయన పరిశుద్ధ నీతిమంతమైనటువంటి జనాంగముగా ఆయన ఏర్పరచుకొనబోతూ ఉన్నాడు. That will be right now, not in the future. అది భవిష్యత్తులో జరగబోయేది కాదు, ప్రస్తుతమే జరిగేటటువంటి సందర్భము. Any time in life. అది మన యొక్క జీవితంలో మనం ఏ సమయంలోనైనా ఎదుర్కోవచ్చు. Let's not deceive ourselves that these things may be in future. అయితే ఇటువంటి పరీక్ష సందర్భము భవిష్యత్తులో రాబోతున్నదని మనలను మనం మోసపుచ్చుకోవద్దు. Right now when we hear his voice, tune our lives to be perfect. ఆయన యొక్క స్వరము మనం విన్నప్పుడు ఇప్పుడే మనము పరిశుద్ధముగా మన యొక్క జీవితమును మార్పు చేసుకుందాము. And the closing words I want to read from Jeremiah chapter 17 and verse 7 and 8. ఇర్మియా 17వ అధ్యాయము 7-8 వచనాలు నేను ముగింపులో మాట్లాడుతూ ఉన్నాను. Blessed is the man who trusts in the Lord and whose trust in the Lord. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. And for he will be like a tree planted by the water. వాడు జలము యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. And that extend its roots by a stream and will not fear when the heat comes. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును, మెట్ట కలిగినను దానికి భయపడదు. But its leaves will be green. దాని ఆకు పచ్చగా నుండును. And it will not be anxious in a year of drought. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. Nor cease to yield fruit. కాపు మానదు. God expects his people to be happy and green and pleasant. దేవుడు ఆయన యొక్క ప్రజలందరూ సంతోషముగా పచ్చగా ఆశీర్వదింపబడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. God expects his garden to yield fruits. దేవుడు ఆయన యొక్క తోటలో ఫలములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాడు. We are all part of God's garden. మనందరము ఆయన యొక్క ద్రాక్షవల్లిలో భాగమై ఉన్నాము. God expects his people to have grapes, good fruits that are meaningful and tasteful. అయితే మనందరము రుచికరమైనటువంటి అర్థము కలిగినటువంటి ఫలములుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. There should not be any duplicate in Christian life, my dear friends. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎటువంటి కల్మషము వేషధారణ ఉండకూడదు నా సహోదరి సహోదరులారా. God expects his people to be faithful and loyal to him. దేవుడు ఆయన యొక్క ప్రజలు ఆయన పట్ల విశ్వాసము కలిగి నిజాయితీగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Let many number of COVIDs may come. Let any kind of trouble may occur on this world, but you be stand with the Lord where he is going to help you to be strong and faithful until he comes. ఎన్ని రకాల కోవిడ్ వ్యాధులు అయినా సరే, ఎన్ని రకాల
మహమ్మారి వ్యాధులైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే మన జీవితంలో వచ్చినప్పటికీ దేవుడు మనతో నిలబడి వాటిని ఎదుర్కొని ఆయన వచ్చేంత వరకు మనలను ఆయన రక్షిస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. God expects you to believe Him only. దేవుడు కేవలము ఆయన యందే మన విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. Trust in the Lord whom He has called you to be His children. ఆయన పిల్లలుగా ఆహ్వానించే దేవుని యందు మన యొక్క విశ్వాసమును మనం ఉంచుదాము. The Seventh-day Adventist Church is the church that is mentioned as the remnant in the Bible. పరిశుద్ధ గ్రంథములో కేవలము 7వ దిన సంఘము మాత్రమే శేషించబడినటువంటి సంఘముగా రచించబడి ఉన్నది. Let 1,000, 10,000 fall on the other side, but you be on God's side, just like the friends of Daniel, even in the last days. అయితే వేలాది 10,000 మంది తప్పుడు మార్గములో వారు వెళ్ళినప్పటికీ మీరు మాత్రము దేవుని వైపునే నిలబడి ఉండండి. Grow spiritually strong. ఆధ్యాత్మికంగా దృఢముగా అభివృద్ధి చెందండి. Make a menu not with 20 or 35 items, but make a menu only with the word of God. అయితే రకరకాలైనటువంటి భోజన పదార్థములతో మీ యొక్క వేడుకను మీరు సిద్ధము చేసుకోవద్దు, కానీ దేవుని యొక్క వాక్యమును మీరు పండుగగా చేసుకోండి. The Bible gives a life. పరిశుద్ధ గ్రంథము మనకు జీవమును వెలుగును ఇస్తూ ఉన్నది. The life abundant and eternal. మనకు సమృద్ధి జీవమును పరిశుద్ధ గ్రంథము కలుగజేస్తూ ఉన్నది. May God bless us with the thought so that we will make ourselves as strong in spirit. అయితే మనందరము ఆత్మలో దృఢముగా అభివృద్ధి చెందాలి. అటువంటి తలంపులతో దేవుడు మనలను ఆశీర్వదింపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Let people know that these are the people of God who are faithful and loyal in their life. అయితే వారి యొక్క జీవితంలో దేవునికి నిజాయితీగా విశ్వాసముగా కలిగి జీవించారని మన గూర్చి ఇతరులు చెప్పుకునే విధంగా మనం జీవిద్దాము. Let the world knows that here is a family of God where the God is with them. ఇదిగో ఈ కుటుంబము దేవుని యొక్క కుటుంబము, ఆ దేవుడు వారితో ఉన్నాడని ఈ యొక్క లోకము గుర్తించే విధంగా మనము జీవిద్దాము. This is the time the Lord is waiting to cleanse us from the filthiness of the world. అయితే ఈ సమయంలోనే ఈ లోకంలో ఉన్నటువంటి కల్మషముల నుండి కడిగి వేయాలని దేవుడు ఇప్పుడే వేచి ఉన్నాడు. A cup of wine and a loaf of bread, a piece of bread is waiting for us to cleanse us from the unrighteousness of the world. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి కల్మషము నుంచి కడిగి వేయటకు పాత్రలో కొంత ద్రాక్షారసము, రొట్టె మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. The power of God is represented through this emblem of bread and wine. అయితే ఈ యొక్క రొట్టె మరియు ద్రాక్షారసము దేవుని యొక్క శక్తికి సాదృశ్యముగా ఉన్నది. The Lord is kind enough for each one of us after number of maybe years or maybe number of months or number of weeks. He is kind enough that we will come to His presence and make ourselves available so that the Lord will cleanse us from the worldly filthiness. దేవుడు ఎంతో మన పట్ల దయగలిగి ఉన్నాడు. ఒక సంవత్సరము కొన్ని నెలల తరువాత తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదములను దేవుడు మనకు అందించాలని, మన కల్మషములను తొలగించాలని దేవుడు మనల్ని అనుమతించి ఉన్నాడు. Come, sit with the Lord at the table and be blessed. వచ్చి దేవుని యొక్క బల్ల యొద్ద కూర్చొని ఆశీర్వదింపబడండి. Thank you. God bless you. కృతజ్ఞతలు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. చక్కటి దైవవాక్యాన్ని బోధించిన పాస్టర్ గారికి సంఘ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో కొన్ని గమనికలు ఉన్నాయి, దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాము. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము వి బిలీవ్ ఇన్ ఓపెన్ కమ్యూనియన్. ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ ఈ యొక్క వినయ సంస్కారంలో పాలు పొందుకోవచ్చు. కనుక మీలో ఎవరైనా ఈ యొక్క ప్రభు సంస్కారంలో పాలు పొందుకోవాలనుకున్నవారు మీరు విశ్వాసంతో వచ్చినట్లయితే మీరు పాలు పొందుకోవచ్చు. అయితే ఫీట్ వాష్ కొరకు, వినాయచారం కొరకు మనకి క్లాస్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాము, అక్కడ అరేంజ్మెంట్ చేసాం. దయచేసి పురుషుల్ని ఎల్డర్ బాపూజీ గారు నడిపిస్తారు, స్త్రీలని
మిసెస్ మాలతి కుమార్ గారు నడిపిస్తారు. దయచేసి మనము ఫుట్ వాష్ చేసిన తర్వాత మరలా దేవుని యొక్క సన్నిధిలోకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క బలారాధన అయిన తర్వాత మనందరికీ ఫెలోషిప్ లంచ్ ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ ఈ యొక్క ఫెలోషిప్ లంచ్లో పాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. నౌ వీ విల్ గో టు ఫుట్ వాష్. థ్యాంక్ యూ.